సో హేగా వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో గైస్ ఇంటికి వచ్చే టైం అయితే ఎగ్జాక్ట్ చూపిస్తాం. సో హే గైస్ ఆల్మోస్ట్ టైం అయితే 4 అవుతుంది. సో మనం ఇంటి సమ్ కూడా అయిపోయింది. లంచ్లో స్పెషల్ క్యారెట్ అండ్ కీరా. సో గరం గరం ఆమ్లెట్ నేనే వేసుకున్నా. మన పప్పు ఇది మన టమాటా కర్రీ ఇంకా వైట్ రైస్ ఉంది గైస్. మమ్మీ అయితే బిజీగా సీరియల్ అయితే వస్తుంది. మమ్మీ డైలీ ఇదే డ్యూటీ ఉంటుంది. సో వెదర్ ఈరోజు అయితే సూపర్ అంటే సూపర్ ఉంది గైస్. ఎండ వచ్చింది ఇగో చూసాను, అర్థమవుతుంది కదా. వర్షం వస్తే మాత్రం మనకి ఏం అర్థం కాదు. సో ఏం చేద్దాం గైస్ చెప్పండి. దీనికైతే పువ్వులు అయితే ఆ చెట్టు మొత్తానికి ఎండికపోయింది గైస్. ఆ చెట్టు నేను ఈ రెండు చెట్లు వేసిన. అక్కడ ఏం చెట్టు ఉందేమో గైస్, కట్ చేసినారా ఇక్కడ తీసి అక్కడ పెట్టిందా మమ్మీ. ఏంటిదో కానీ మనకైతే అర్థమవుతలేవు. సో గైస్ ఎలుకలు మాత్రం చెట్లు కొన్ని ఉరుకుతాయి, కొన్ని ఊరికాయి. పందికొక్కలు అయితే ఇంకా డేంజర్ గైస్, కిందకైనా తెంపేస్తాయి అవి. సో ఈ చెట్టుకైతే పూలు బాగా అవుతాయి కూడా. డైలీ ఒక 5 నుంచి 10 పూలు అయితే పక్కా అవుతాయి గైస్ ఈ చెట్టుకైతే. సో మమ్మీ మాత్రం అయితే బిజీగా సీరియల్ చూస్తుంది. ఏం చేద్దాం, చలో మనం అయితే ఫాస్ట్ తినేద్దాం. సో హే కాదు ఇంటికి కొంచెం టైం జరుగుతుంది, 9:30 అవుతుంది. సో మరొకసారి మన వెంకటేశ్వర స్వామికి అయితే హై అయిపోయింది. సో ఇంట్లో స్పెషల్ వచ్చేసి మాత్రం ఆమ్లెట్, సో వంకాయ కర్రీ, సో చపాతి, ఇవైతే వేడి వేడి నీళ్ళు, సో ఇవైతే వైట్ రైస్. మధ్యాహ్నం మా అమ్మ ఎక్కువ వేసి పెట్టేసింది. సో ఫ్రిడ్జ్లో అయితే గుడ్లన్నీ ఖతం చేసేసినారా అంటే పక్కా గిదే ఉండొచ్చు. సో తినే టైంలో మనకైతే టీవీ చూసిన అలవాటు లేదే గైస్. సో నా ప్లేట్ ఎప్పుడు ఇక్కడ రెడీ ఉంటుంది. ఇల్లు వచ్చేసి మిర్చిలో కాంబినేషన్ అయితే చూడవచ్చు. మా ఇంట్లో ఎట్లా పెట్టినారు. గుడ్డు మాత్రం కొంచెం వేసినారు గైస్, మనకి ఎడ సరిపోతుంది. సో వేసుకుంటే మళ్ళీ ఇంకోటి ఆమ్లెట్ వేసుకోవాల్సిందే పక్కా. సరిపోయేటట్లేదు నాకు, చపాతీలు బట్టి నాకు సరిపోతలేదు గైస్. 2 ఉన్నాయి, ఈ 2లోకి ఇదేం సరిపోతుంది గైస్, ఏం సరిపోతుంది చెప్పండి ఇక. సో కొంచెం తీసుకున్నాం చపాతీ, ఇంకా ఇది డైటే గైస్, కానీ డైట్లో ఇదైతే. సో హే గైస్ మా ఇంట్లో అయితే ఎలుక మొన్న దల్లాడుతున్నాం కదా, ఎలుక అయితే వచ్చింది. సో మా మమ్మీ మాత్రం ఫుల్ అంటే ఫుల్ భయపడ్డది గైస్. ఉంటే ఇక్కడనే ఉండాలి, ఉంటే ఇక్కడనే ఉండాలమ్మా. అది మమ్మీ మాత్రం ఫుల్ అంటే ఫుల్ భయపడ్డది గైస్. సో నేనైతే తినడం ఉద్దేశం మరి వచ్చిన. ఇగో ఇవన్నీ ఇట్లా పడున్నాయి. సో ఇప్పటిదాకా ఇక్కడ కింద ఉంటే ఇక్కడ కిందికించి పోయింది అది. సో ఎలుకలు ఒకటి ర్యాట్ అయితే తీసుకొని రావాలి గైస్. ఇది అప్పుడే దొరుకుతుంది మనకైతే, లేకపోతే అస్సలు దొరకదు. సో అన్నం కూడా తినలే నేను. సో కనిపిస్తుందా. సో గైస్ కానీ ఈడే ఒకసారి. సో ఎలుక అయితే ఒకటి తనిస్తుంది, ఉందా ఆడ. సో ఆ రాడే అయితే ఫుల్ అంటే ఫుల్ భయపెట్టించేసి మమ్మీకి అయితే. సో దాని అయితే పక్కా చంపేస్తాను బయట, నిజం చెప్తున్నా. నేను అన్నం తింటుంటే అన్నం పైకి లేచిన ఎలుక రీజన్ వల్ల. సో దానికైతే అమ్మగా ట్రై చేద్దాం. సో రేపైతే చూద్దాం కదా దాని సంగతి. నాకైతే ఫుల్ అంటే ఫుల్ నిద్ర వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియోని వస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో గుడ్ మార్నింగ్.